కనుక రాహుల్ గాంధీ మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె కుటుంబం మొత్తం అందరు ఆడ కూర్చొని మేము ఇటుకెళ్ళి కదలం నువ్వు 9th షెడ్యూల్లో పెడతావా లేదా అని చెప్పని కూర్చునేది ఉంటే అప్పుడు నిన్ను కూడా నమ్మే సిచ్యువేషన్ ఉంటుండే కావచ్చు. ఏమిటికేం లేదు, ఉట్టిగా ఆడ పోయి కూర్చొని 2 రోజులు దావత్ చేసుకున్నట్టు ఈ హాఫ్ సెంచరీ కొట్టింది కదా ఎట్లా ఢిల్లీ ట్రిప్లల్లా, ఆ ట్రిప్లకి ఇదో ట్రిప్ పెట్టుకొని ఆడ కూర్చొని ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చి మోడీని గద్దె దించుడే ముచ్చటే లేదని చెప్పని అది అంటే ఇక్కడ మనం ఈయనని గద్దె దించాలని మనం చెప్పాలా ఇప్పుడు? సో నువ్వు కూర్చొని నువ్వు స్ట్రగులే చేస్తలేవు కదా. ఇదంతా ఏంటంటే లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి, బీజేపీతో 100% జరిగి ఉంటాయి. లేకపోతే ఎందుకు మరి ఇక్కడ కొట్లాడాలి, ఆడ కూర్చోవాలి కదా. ఎందుకు నువ్వు కూర్చో భయ్ 10 రోజులు కూర్చో, ఇక్కడ నువ్వు చేసేదే ఉన్నది పెద్దగా, రోజు పొద్దున్న లేస్తే ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది కదా, ఇక్కడ అంతా కూర్చో. ఇది ఒక ప్రధానమైన అంశం కదా. నువ్వు ఒక 56% ఉన్నటువంటి జనాభాకు సంబంధించినటువంటి అధికారానికి సంబంధించినటువంటి అంశం. పల్లెలను నీ 3 టైర్ సిస్టమో 5 టైర్ సిస్టమో నువ్వు సెట్ అయ్యేందుకు కింద మొత్తము పంచాయతీ వ్యవస్థ మొత్తం కిందోళ్ళ చేతులకు తీసుకురావాల్సినటువంటి అంశం కదా ఇది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు